మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గజ్వేల్ మండల పరిధిలోని జలిగామ గ్రామంలోనైతే విషాదం చోటు చేసుకుంది. ఆ గ్రామ పరిధిలో ఒక ఎలక్ట్రీషియన్ హిమ్మత్ ఖాన్ అనే వ్యక్తి ఆ ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుండగా కూడా గోడ కూడడంతో ఆయన అక్కడికక్కడే మరణించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే సూచనలు చేయడం జరిగింది. ఈ తరుణంలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి అక్కడ ఒక ప్రైవేట్ ప్లేస్లో వర్క్ చేస్తున్నటువంటి హిమ్మత్ ఖాన్ అనే ఎలక్ట్రీషియన్ అక్కడ వర్క్ చేస్తున్న తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి పక్కపొంటి గోడ కూలి తనపై పడడంతో కూడా ఆయన అక్కడికక్కడనైతే మరణించడం జరిగింది. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఏం జరిగింది అనేది కూడా విచారణ చేపడుతున్నారు. అంటే భారీ వర్షాల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. హిమ్మత్ ఖాన్కి అయితే మాత్రం భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన ఎలక్ట్రీషియన్ గానైతే వర్క్ చేస్తున్నాడు. అంటే వర్షం పడడం కూడా ప్రహారీ గోడ అనేది నానడంతో అది కూలి అతనిపై పడడంతో కూడా ఆయన మృతి చెందినట్టుగానైతే తెలుస్తుంది. ఈ ఘటన మాత్రము చోటు చేసుకుని అక్కడ విషాదకరంగా మారింది. అంటే కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా కూడా విలిపించడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కూడా శిథిలాల కింద చిక్కున్నటువంటి హిమ్మత్ ఖాన్ మృతదేహాన్ని అయితే బయటికి తీయడం అయితే జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గజ్వేల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.